ఈరోజు మనం పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం వెళ్తున్నామండి. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు హౌస్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. డొక్కా సీతమ్మ గారు అంటే మీ అందరికీ తెలుసు, ఆంధ్రుల అన్నపూర్ణ. ఆమె ఇల్లు ఎక్స్ప్లోర్ చేసే ముందు ఆమె పేరు మీద ఒక నిర్వచనంగా మన ప్రభుత్వం వారు ఒక అక్విడెట్కి అంటే ఒక పెద్ద బ్రిడ్జికి ఆమె పేరు పెట్టడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ గారు గోదావరికి ఒక ఆనకట్ట కట్టిన తర్వాత ధవళేశ్వరాన్ని ఇక్కడికి వచ్చి ఒక బ్యారేజ్ నిర్మించారు. అదే కనిపించే బ్యారేజ్ అది. ఈ బ్యారేజ్ 2000 సంవత్సరానికి పాతదైపోవడంతో 2000 సంవత్సరంలో మరొక కొత్త బ్యారేజ్ పక్కన నిర్మించి దానికి డొక్కా సీతమ్మ గారు అక్విడెక్ట్ అని మన ప్రభుత్వం వారు పేరు పెట్టడం జరిగిందండి. ఒకసారి మనం ఈ బ్యారేజ్ని లుక్ చేసిన తర్వాత లంకల గన్నవరం వెళ్ళి ఆమె ఇల్లు ఎలా ఉంది, ఏంటి ఆ పరిసరాలు, ఏంటి పరిస్థితులు మొత్తం అని కూడా మనం చూద్దామండి. కోనసీమ అనగానే మనకి గుర్తొచ్చేది ముందుగా కొబ్బరి చెట్లు, గోదావరి, తర్వాత ఈ రెండేళ్లకి కారణమైన సర్ ఆర్థర్ కాటన్. ఆ తర్వాత స్థానం డొక్కా సీతమ్మ గారికి ఇవ్వబడుతుందండి మన ఆంధ్రుల అన్నపూర్ణ. ఆ డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్ళడానికి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రిడ్జిని సందర్శించి ఆ ఇంటికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఈ బ్యారేజ్ ఉంటుందండి. కోనసీమలో ఉన్న అన్ని బ్యారేజీల కల్లా ఇది పీస్ఫుల్గా ఉండే బ్యారేజ్ ఇది. చుట్టూ కూడా కొన్ని విగ్రహాలు, ఆర్చిలు అన్నీ కూడా మనకు అమర్చి ఉంటాయి. మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది చూసారా, ఆ పక్కనే కెమెరా కనిపెట్టిన ఆయన ఒక విగ్రహము, అలా అన్ని విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఆయన పేరేంటి నాకు తెలియదు, నేను చూడలేదండి. ఆ పక్కనే ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఈవిడ డొక్కా సీతమ్మ గారు అండి. డొక్కా సీతమ్మ గారి విగ్రహం కూడా ఈ బ్యారేజ్ మీద ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ బ్యారేజ్కి ఆమె పేరే ఉంది. ఇతను విలియమ్స్ హోప్లే అనుకుంటా, ఈయన కుట్టి మిషన్ కనుక్కున్నారంటండి. అలా ఈ ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా ఈ బ్యారేజ్ పక్కనే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. పొట్టి శ్రీరాములు గారి కాడ నుంచి మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఇలా అందరి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ బ్యారేజ్ అనేది మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుందండి. ఇది చూసిన తర్వాత మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళ్ళి చూసొద్దామండి. ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు ఇచ్చే లైకులు, కామెంట్లు, సబ్స్క్రైబ్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలిగి ఇటువంటి కొత్త వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, మనం వచ్చేసాము లంకల గన్నవరం. మనకు కనిపించేది గ్రామ సచివాలయం లంకల గన్నవరం. డొక్కా సీతమ్మ గారి ఇంటి పక్కనే ఉంటుందండి ఇది. మనకు అలా పక్కనే ఒక రామాలయం ఉంది. ఇది కూడా చాలా పీస్ఫుల్, ప్రశాంతంగా ఉందండి. వాతావరణం చాలా హాయిగా ఉంది. ఈ లంకల గన్నవరం కూడా సైలెన్స్, అంతా సైలెన్స్, ఎవ్వరూ కూడా శబ్దం లేదు, అంతా నిశ్శబ్దం. మనకి ఆ కింద కనిపించే పెంకుడిల్లు పక్కనే సీతమ్మ గారి ఇల్లు ఉంటుంది. వెళ్దామండి. డొక్కా సీతమ్మ గారి ఇల్లు పోస్ట్ ఆఫీస్కి ఇచ్చారని తెలిసిందండి. మరి పోస్ట్ మాస్టర్ గారిని అడిగి లోపలికి ఎలా చేస్తారో లేదో అడుగుదాము. లోపలికి వెళ్ళి మనం ఆయన ఎలా చేస్తే లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణ నేను ఛానల్ స్వాగతం ఉంది. ఈరోజు మనం పి గన్నవరంలోని లంకల గన్నవరం, ఇది ఒక చిన్న ఊరు. ఈ గ్రామంలో మన డొక్క సీతమ్మ గారు ఇంటికి వచ్చామండి. డొక్క సీతమ్మ గారు మీ అందరికీ తెలుసు, ఆంధ్ర అన్నపూర్ణ, మన పవన్ కళ్యాణ్ గారు మనసు దోచుకున్న ఆవిడ. ఈవిడ పేరు మీద చాలా కార్యక్రమాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఇల్లును ఒకసారి మనం ఎక్స్పోర్ట్ చేద్దామని ఈ పి గన్నవరంలో ఉన్న లంకల గన్నవరం వచ్చి మనం ఈ వీడియో తీస్తున్నాము. ఇది మనకు పోస్ట్ ఆఫీస్కి అయితే ఇచ్చేసారండి. ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్కి ఇచ్చారు. పోస్ట్ మాస్టర్ అడిగితే ఒకసారి తీసుకోమని చెప్పి నాకు తలుపులు తీశారు. ఇదండి సీతమ్మ గారు వారసులు. ఈ సీతమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ అన్ని ఇవ్వండి. చూశారు కదా, అప్పట్లో డొక్క సీతమ్మ గారు వాడిన రోలు, రుబ్బురోలు, పాత వస్తువులన్నీ ఇక్కడ ఉంచారు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ప్లస్ ధాన్యం పెట్టండి. ఇది ధాన్యం బాక్స్, ఆవిడ టైంలో వేసిన ధాన్యం బాక్స్. ఇది టేకుతో చేసి ఉండొచ్చు. చూసారుగా, ఇల్లు అయితే చాలా పీస్ఫుల్ గా చాలా అందంగా ఉంది ఇల్లు. ఇది మొండివోలు ఓగులు అండి, చిన్న మొండివోలు ఓగులే. ఒకసారి అవతల వైపుకి వెళ్దామండి. ఇది ఒక చిన్న హాల్ కింద ఉంది. ఆవిడ వాడు రూమ్ లో మొండివోలు ఓగులు అయింది. ఇది ఒక బెడ్రూమ్ అండి. మొత్తం అంతా చీకటిగా ఉంది. ఇదంతా హాల్ అండి, ఇదంతా కల్ప. ఒకసారి ఆవిడ వాడిన నూతి దగ్గరికి వెళ్దామండి. నూతి దగ్గరికి చూడండి. ఇది సీతమ్మ గారు వాడి నుయ్యి అంటే ఇది చాలా లోతుంది, ఇటుకలతో కట్టారు. ఇదంతా వాళ్ళ గార్డెన్ అనమాట. వాళ్ళ చెట్ల అరటి మొక్కలతో ఉంది. చూసారు కదా, ఈ యువతల సైడ్ నుంచి చూస్తే మొండివోలు ఓగులు ఇటు ఉంది. ఇంకా అటాచ్డ్ గా వెనకాల ఒక బిల్డింగ్ ఉన్నట్టు ఉంది. ఇదంతా సీతమ్మ గారు వాడిన గార్డెన్ అనమాట.